సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమాకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు నిర్మాత అయిన ధనుష్ నిన్న ఉన్నట్టుండి టైటిల్, లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసి పెద్ద శాఖ ఇచ్చాడు. కబాలీ ఫేమ్ పార్ రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషీ కథానాయికగా నటిస్తున్న సంగతి ఇంతకు ముందే వెల్లడైంది. ఇక ఈ సినిమాలో నలుగురు నేషనల్ అవార్డు విన్నర్లు పాలు పంచుకోవడం విశేషం. ఆ నలుగురిలో ముందుగా చెప్పుకోవాల్సింది తెలుగువాడైన శ్రీకర్ ప్రసాద్. ఎడిటర్గా 1-2 కాదు, స్పెషల్ జ్యూరీ పురస్కారాలతో కలిపి ఏకంగా 8 జాతీయ అవార్డులు గెలిచిన ఘనుడు శ్రీకర్ ప్రసాద్. ఇండియాలోని ప్రముఖ భాషలన్నింటిలోనూ సినిమాలకు పనిచేశాడు శ్రీకర్. ఆయన రజనీకాంత్ సినిమాకు ఎడిటింగ్ చేయబోతుండడం ఇదే తొలి సినిమా కావడం విశేషం. మరోవైపు నా బంగారు తల్లి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న అంజలి పాటిల్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె కబాల్లో ధన్సిక చేసిన క్యారెక్టర్ తరహా పాత్ర చేయబోతుందట. ఇక విసారణ సినిమాతో ఉత్తమ జాతీయ విలన్ పురస్కారం పొందిన సముద్ర ఖని కాలాలో ప్రతినాయకుడు పాత్ర చేస్తున్నట్టు సమాచారం. ఇక కాలాకు నిర్మాత అయిన ధనుష్ సైతం జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా మొత్తం 9 నేషనల్ అవార్డు విన్నర్లు కాలాకు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.